ఆంధ్రప్రదేశ్కి సమీకృత లాజిస్టిక్ ప్రణాళిక. ఆంధ్రప్రదేశ్ను సముద్ర వాణిజ్యంలో తూర్పు తీర గేట్వేగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. అంతర్జాతీయ షిప్పింగ్, లాజిస్టిక్స్, పోర్టుల నిర్వహణలో అగ్రశ్రేణి కంపెనీ ఏపీ మోలర్ మార్క్స్ అనుబంధ సంస్థ ఏపీఎం టెర్మినల్స్ రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధికి ఏపీ మారిటైమ్ బోర్డుతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 9,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలను ఏపీఎం టెర్మినల్స్ కల్పించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏపీ మారిటైమ్ బోర్డు, ఏపీఎం టెర్మినల్ సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ పోర్టులో ఆధునిక టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి నిర్వహణను చేపట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 10,000 మందికి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా 10,000 మంది అంటే పరోక్షంగా కనీసం 50,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి, ఉపాధి జరుగుతుంది. మరోవైపు దేశీయంగా ఉన్న మార్కెట్లో సరుకు రవాణాకు ఏపీఎం టెర్మినల్ సంస్థ సేవలు అందించాలని సీఎం స్పష్టం చేశారు. పోర్టులకు అనుబంధంగా ఆర్థిక ఎకోసిస్టమ్ను రూపొందించాలని సీఎం సూచించారు. పోర్టులు, లాజిస్టిక్స్ తో ఏపీని ఫ్యూచర్ ఎకానమీగా తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీని దేశంలో లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రైలు, రోడ్డు, అంతర్గత జలమార్గాలు, వాయు మార్గాల ద్వారా రవాణాగా అయ్యే కార్గోకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపకల్పనలో సహకారం అందించాలని ఏపీఎం టెర్మినల్ సంస్థను సీఎం చంద్రబాబు కోరారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు ఏపీలోని పోర్టులపైన ఆధారపడుతున్నాయని, ఈ రాష్ట్రాల నుంచి వచ్చే సరుకు అతి తక్కువ వ్యయంతో రవాణా అయ్యేలా ప్రణాళిక ఉండాలని సీఎం సూచించారు. ఏపీలో 1053 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా హార్బర్ నిర్మాణం చేపట్టేలా కార్యాచరణ చేపట్టామని సీఎం స్పష్టం చేశారు.